ప్రైజ్ లార్డ్. మీరు అందరూ బాగున్నారు కదా. ఈరోజు మరొక అంశంతో మీ దగ్గరికి వచ్చాను. నేటి అంశాన్ని ఈరోజు లూకా సువార్తలో ఉన్నటువంటి ఘట్టాన్ని, తర్వాత యోహాను సువార్తలో ఉన్నటువంటి ఘట్టాన్ని కంపేర్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క విషయంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, యేసు నేనే ఆయనని తెలియపరచుకోవడానికి యోహాను సువార్తలో శిష్యులు దర్శించినట్టుగా సముద్రం దగ్గర మనం చూస్తుంటున్నాం. అయితే లూకా సువార్తలో యేసు క్రీస్తు తాను దేవుడిని తెలియపరచుకోవడానికి శిష్యులను దర్శించినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే మరి యోహాను సువార్తలో 21వ అధ్యాయం 3వ వచనం, రాత్రి ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు అని చెప్తున్నారు శిష్యులు. అంతేకాకుండా లూకా సువార్తలో చూసినట్లయితే దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుడి అన్నప్పుడు రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు అని చెప్పినట్లే మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి రెండవది చూసినట్లయితే దోణి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును అని యేసు ప్రభు వారు యోహాను సువార్తలో శిష్యులు చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదే విధంగా మనం చూస్తే విస్తారమైన చేపలు పట్టి అందుచేత వాళ్ళ పిగిలిపోవచ్చుండగా అని మనం చూస్తున్నాం. అదే ఇక్కడ చూసినట్లయితే చేపలు విస్తారముగా పడినను వల పిగలలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, 2 అధ్యాయాల్లోనూ కూడా ఎంత చక్కని సంభాషణ ఉన్నదో, ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడు వ్రాసి పెట్టాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు అక్కడ పేతురు ఈ అద్భుతాన్ని యోహాను సువార్తలో మనం చూసినప్పుడు అతడు సముద్రంలో వస్త్రహీనుడై దుమికినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే లూకా సువార్తలో చూసినట్లయితే పేతురు యేసు ప్రభు వారి ఎదుట యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమని నేను పాపాత్ముడని చెప్పాను అని మనం చూస్తుంటున్నాం. చూసారా ఎంత గొప్ప కంపారిజన్ 2 అధ్యాయాల్లో ఉందో చూసారా ప్రియులారా. అంతేకాదు తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, తన శిష్యులను మీకు భోజనం మీ అది ఏమైనా ఉందని చెప్పి ఆయన కొన్ని చేపలను తీసుకొచ్చినప్పుడు ఆయన నిప్పుల మీద కాల్చి వారికి పెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ విషయం చేశాడు యేసు క్రీస్తు ప్రభు వారు అని చూసినట్లయితే, దెయ్యములు భూతములు ఆత్మలు ఈ రీతిగా తినవు, నేను యేసుక్రీస్తు ప్రభుని సజీవుడనై మీ మధ్యకి వచ్చాను, నేను పునరుద్ధాన శరీరంతో ఉన్నానని తెలియపరచటానికై యేసుక్రీస్తు ప్రభువు ఆ అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.